49,000 కోట్లకు పైగా అప్పులు చేసి పోని కనీసం ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా మీరు పెట్టగలిగారా? ఒక్కటైనా. మీకు ఎప్పుడు దోచుకోవడం తినేయడమే కదా. మీ విజయసాయిరెడ్డి నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్ల ఈరోజు మనకేమైంది? ఎంత లాస్ వచ్చింది మీకు తెలియదు ఆ విషయం? మీ మనుషులను మీరు వెనకేసుకొని రావడం మీకు ఎప్పుడు ఇదే పరిపాట? ఎంత దారుణమైన సంఘటన అంటే ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వీటన్నిటిని కూడా కమిషన్ల కోసం కక్కుర్తిపడి కమిషన్ల కోసం అడ్డమైన గడ్డి తిని మీరు చేసినటువంటి వాటి కోసం ఎన్ని వేల కోట్లు మనకు నష్టం కలిగింది మీకు తెలీదా? ఇవన్నీ కూడా చేస్తారు. చేసి మళ్ళీ నీతులు చెప్పినట్టు మాట్లాడతారా? ఈరోజు మళ్ళీ ఎస్టీలకి ఎస్సీలకి మేము ఎంత చక్కగా ఫ్రీగా యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మళ్ళీ అందరూ సంతోషంగా ఉన్నారు. కొన్ని వర్గాల బీసీలకు కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా కొన్ని రకాల రాయితీలు వస్తున్నాయి. ఈరోజు మీరు చేసినటువంటి ఇంకొక భయంకరమైన పని ఏంటి చెప్పనా? మీరు కోకట్పల్లిలో హిందూజా సంస్థలకి దగ్గర నుంచి 10 ఎకరాలు మీరు అనవసరంగా లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వాళ్ళకి మీరేదో మంచి చేస్తున్నాం అనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళ రుణం తీర్చుకుందాం అనుకున్నారో, వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నాం కాబట్టి మనకి ఇవ్వాలి అనుకొని వాళ్ళకి 1400 కోట్లని అప్పనంగా అప్పచెప్పారు. ఇవన్నీ ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము తినేయడమేనా మీ పని? మీరందరూ A1, A2, A3 ముద్దాయిలు అందరూ. మీరు అలా ఉన్నారు కాబట్టి గత 6 నెలలుగా మేము